కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం ఇక్కడ ముందుగా చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మనం ముందుగా చూసినట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి మనకి జస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవడం అయితే చూస్తున్నాము. ఫ్లాట్గా క్లోజ్ అవడం అయితే చూస్తున్నాము. అది కూడా మనకి చిన్న స్మాల్ రేంజ్లోనే ట్రేడ్ అయిందండి. ఈవెన్ మనకి సెన్సెక్స్ చూసినట్లయితే ఈవెన్ మనకి ఫ్లాట్గానే మనకు క్లోజ్ అయింది. కాకపోతే మనం ఇక్కడ చూసినట్లయితే స్మాల్ క్యాప్లో కొంత మూమెంటం కనపడిందండి. సో ఏదైతే స్మాల్ క్యాప్ స్టాక్ ఉందో అవైతే కొంత మూమెంటం అయితే కనపడింది. సో ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్లో అయితే మనం క్లోజ్ అవడం చూసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే ప్రస్తుతం ఇది 24,981 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మిగతా ఇండిసెస్ చూసినట్లయితే మనకి డౌ ఫ్యూచర్స్ కొంత నెగిటివ్లో ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్ పాజిటివ్. సో ఓవరాల్గా ఒక న్యూట్రల్ గానే ఇది కూడా మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి న్యూట్రల్ గానే ట్రేడ్ అవడం చూస్తున్నాము. రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే, ముందుగా మనకి బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి సో నాకు ఈరోజు మార్కెట్లో చూసినట్లయితే లాస్ట్ సెషన్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనపడిందండి. మనం ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ చూస్తున్నాము. సో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే నాకు ఇక్కడ కనిపించింది లాస్ట్. సో ఓవరాల్ మనకి 51,300 ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. నాకు 51,000 రౌండ్ ఫిగర్ దాకా నాకు రేపు సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, 51,000 రౌండ్ ఫిగర్ దాకా కనిపిస్తుంది. సో ఓవరాల్గా నేను ఒకవేళ మార్కెట్ బులిష్ మూమెంటం ఉండాలంటే మాత్రం సో రేపు ఫాల్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకి రివర్స్ స్వింగ్ ఉంటుందో అప్పుడు మనం సో ఏ లెవెల్స్ మనకి కాల్ ఆప్షన్ అనేది ఎంటర్ అవ్వచ్చు అనేది చూద్దాము. సో నా కాల్ ఆప్షన్ అనేది సో 51,500 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. రేపు ఏదేమైనా మనకు వచ్చేసి ఈ యొక్క 500 పాయింట్స్ రేంజ్లో అయితే మా మార్కెట్ అయితే ఉంటుంది. ఒకవేళ హెడ్జింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే 51,500 సిఈ అండ్ 51,000 పిఈ అనేది సెల్ చేసుకొని కూర్చోండి. ఓకే, 51 అయ్యే ఎప్పుడంటే మనం మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాము. సో ఇది వచ్చేసి 51,000 పిఈ అండ్ 51,500 సిఈ సెల్ చేసుకొని రేపు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనకు కొంత సో రెండు న్యూట్రల్ అయ్యే ఛాన్స్ అయితే జీరో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మంచి మనకి ప్రాఫిట్స్ అయితే వచ్చే స్కోప్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్ ట్రెండ్ అయితే నాకైతే నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ ట్రెండ్ నాకు నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. సో నాకు వచ్చేసి 51,300 బిలో ఇది చూడండి. 51,300 బిలో ఎప్పుడైతే మార్కెట్ ఉంటుందో నేను సెల్లింగ్ సైడే ఉంటాను. ఈ రేంజ్ వచ్చేసి నాకు క్రూషియల్ సెల్లింగ్ సైడ్గా కనిపిస్తుంది. వన్స్ 51,000 రీచ్ అయిన తర్వాత సో అప్పుడు మనము అది ఇంకా మార్కెట్ బుల్లిష్కి వెళ్తుందో లేకపోతే ఇంకా ఫర్దర్ డౌన్ ఉంటుందో అనేది చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ కూడా చూద్దామండి. నిఫ్టీ కూడా మనం చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానివ్వండి సో మనకు వచ్చేసి ఈ స్మాల్ రేంజ్ 25,000 అబోవ్ మనకు వచ్చేసి ఈ రేంజ్ మనకి బుల్లిష్ అనుకున్నాము. కాకపోతే ఈవెన్ మనకి మార్కెట్లో అంత మనకి మూమెంటం అయితే ఈరోజు కనపడలేదండి. స్మాల్ రేంజ్లోనే ట్రేడ్ అవడం చూసాము. కాకపోతే లాస్ట్ ఫ్యూ అవర్స్ చూసినట్లయితే మనకి బేరిష్ క్యాండిల్ అయితే స్ట్రాంగ్గా ఫార్మేషన్ అయితే జరిగింది. సో నాకు వచ్చేసి రేపు ఇది 24,980 వన్స్ బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నేను డైరెక్ట్గా మనకి 24,800 లెవెల్స్ అయితే క్యారీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ దాకా అయితే మనకి కరెక్షన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మనకు కొంత బేరిష్ మూమెంటం అయితే కొంచెం పెండింగ్ అయితే ఉందండి మార్కెట్లో. కొంచెం మనకి మార్కెట్లో నెగిటివ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి కొంత అయితే మనకి 24,860 ఫస్ట్ లెవెల్స్, దెన్ 24,780 760 దాకా నాకు ఇక్కడ కనిపిస్తుంది. లేదు మనకి బుల్లిష్ మూమెంటం మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తే మాత్రం కొంత మార్కెట్ ఫస్ట్ వచ్చేసి అదైతే మార్కెట్ పడిపోనివ్వండి. దాని రికవరీ టైంలో మనము ఒకవేళ సిఈ ఆప్షన్ బై చేయాలా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మార్కెట్ ఫస్ట్ వచ్చేసి లెట్ ఇట్ గో డౌన్ సైడ్, మనం ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు లేదో చూద్దాము. లేదు మనకి వచ్చేసి ఈ రేంజ్లో కనుక ఓపెన్ అవుతూ ఉంటే మాత్రం వన్స్ 24,980 బ్రేక్ అవుతూ ఉంటే మీరు క్లియర్ సెల్లింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. ఓకే, క్లియర్ సెల్లింగ్ సైడ్కి అయితే వెళ్ళండి. మీరు ఇక్కడ లెవెల్స్ చూడండి 24,980 25,033. ఓకే, ఈ లెవెల్స్ అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాక్స్ చూద్దామండి. ఇది ఇంజనీర్స్ ఇండియా అనేది మన ఒక సబ్స్క్రైబర్ అడుగుతూ ఉన్నారు. దీనికి మనము దాని ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాం మేజర్గా. ఓకే, సో June 23 June 24 సో క్వార్టర్లీ రిజల్ట్స్ మనం ఇక్కడ చూద్దామండి. మేజర్గా మనం చూసినట్లయితే దీని రెవెన్యూ పడింది. సో రెవెన్యూ June 23లో 808 ఇక్కడ మిలియన్స్లో చూపిస్తున్నాను. సో మిలియన్స్ ఇక్కడ చూడండి, మిలియన్స్లో చూపిస్తున్నాను. 808 ఉంటే ఇక్కడ వచ్చేసి 610 ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎక్స్పెండిచర్ చూడండి, ఎక్స్పెండిచర్లో మనకి కొంత పాజిటివ్ స్టేట్మెంట్ అనేది కనపడినా కానీ సో రెవెన్యూస్ మనకి డౌన్ఫాల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ చూసినట్లయితే ఇవి నెట్ ప్రాఫిట్లో కూడా మనకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ బాగా డల్ ఉందండి. అందువల్ల ఏంటంటే ఏదైతే కరెక్షన్ జరగాలో అది జరిగిపోయింది. సో ఇంజనీర్స్ ఇండియాలో ఏదైతే కరెక్షన్ జరగాలో అది జరిగిపోయింది. ఈవెన్ యాన్యువల్ ట్రెండ్స్ కూడా చూద్దాము.
సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈవెన్ యాన్యువల్ ట్రేడ్స్ మనకి జస్ట్ ఇది 2023, ఇది 2020 కాడి నుంచి మనం చూస్తున్నాం. ఓకే, సో మనం ఇక్కడ ఓవరాల్ నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే మనకి జస్ట్ 2022లో బాగా అప్ సైడ్ ఉన్నది, 2021లో పోస్ట్ కోవిడ్ తక్కువ ఉంది, మళ్ళీ 22 రికవర్ అయింది. కాకపోతే 23 వచ్చేసి మనకి సేమ్ 22-23 ఫ్లాట్గానే అన్నట్లు ఈక్వల్గా అన్నట్లు చూస్తున్నాము. కాకపోతే మనకి 24లో మీరు ఇక్కడ చూసినట్లయితే జస్ట్ 50 CRA చూపిస్తున్నాడు. సో 24 మనం ఇక్కడ క్వార్టర్లీ ట్రెండ్స్ ఫస్ట్ క్వార్టర్ 50 CRA చూస్తున్నాడు. సో ఈ విధంగా మనం ప్రొజెక్షన్ అనేది ఒకవేళ ఎక్కడి నుంచి కూడా ఇంక్రీజ్ అనేది అవ్వకపోతే ఈ స్టాక్ ఇంకా ఫర్దర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏదైతే ఉందో నేను అది చార్ట్స్ ద్వారా మీకు ఇప్పుడు చెప్తాను. స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలనేది ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఒకవేళ అది కనుక బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం మీరు దీన్ని ఎగ్జిట్ అయిపోండి. ఓకే, ఇక్కడ ఇంజనీర్స్ ఇండియా నేను ఇక్కడ చూస్తున్నానండి. ఇది మనకు వచ్చేసి డే క్యాండిల్లో మనము ప్రజెంట్ చేస్తున్నాము. నాకు మేజర్గా సో ఇది వచ్చేసి నాకు ఈ లెవెల్ కంటే ఇంకా ఇదైతే పడకూడదండి, ఈ లెవెల్ కంటే ఇదైతే పడకూడదు. ఓకే, సో మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి డబ్ల్యూ ప్యాటర్న్ రికవరీ అనేది స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ ఇది కనుక మనకు బ్రేక్ అయితే మాత్రం మీరు 210, సో 210 నుంచి 212 స్టాప్ లాస్ అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. సో ఇది డబ్ల్యూ ప్యాటర్న్ రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి చూద్దాము. వన్స్ ఇది మనకి బ్రేక్ అయితే మాత్రం మంచి మూమెంటం అయితే ఇస్తుంది. కాకపోతే ఇదైతే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఈరోజు బజ్ క్రియేట్ చేసిన స్టాక్ వచ్చేసి మనకి మేజర్గా జీ ఎంటర్టైన్మెంట్ అండి. జీ మీడియా చూడండి. జీ ఎంటర్టైన్మెంట్ దగ్గర మనకు వచ్చేసి ఎంత 11% అప్లో ట్రేడ్ అయింది. ఈవెన్ జీ మీడియా వచ్చేసి 7% అప్లో మనకి క్లోజ్ అవటం చూస్తున్నాము. సో దీనికి గల కారణం ఏంటంటే మనకి జీకి సోనీకి ఏదైతే డిస్ప్యూట్ ఉందో అది వచ్చేసి ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ వచ్చేసి జరిగింది. ఇక ఈ డీల్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ క్యాన్సిల్ అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నారు. సో ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్గా జీ అనేది క్యారీ ఆన్ చేసింది. అందువల్ల ఏంటంటే దీనిలో మనకి విపరీతమైన పాజిటివ్ మూమెంటం మనకి మేజర్గా జీ ఎంటర్టైన్మెంట్ చూద్దాం మనం. ఓకే, జీ ఎంటర్టైన్మెంట్ చూద్దాము. ఇది ఓవరాల్గా మనం చూసినట్లయితే జీ ఎంటర్టైన్మెంట్ మనం ఓవరాల్గా చూసినట్లయితే ఆల్ టైమ్ హై వచ్చేసి 619. సో ఆల్ టైమ్ హై వచ్చేసి 619 ఉంది. మన రీసెంట్గా 375 డిసెంబర్ 21లో కూడా మనకు వచ్చేసి 380s లెవెల్ నుంచి 150 లెవెల్స్ దాకా పడిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి దీని మీద ఇప్పుడు బుల్లిష్ ప్యాటర్నే మెయింటైన్ చేస్తున్నానండి. 133 స్టాప్ లాస్తో మీరైతే ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఇది చాలా అప్ సైడ్ మూమెంటం అయితే పెండింగ్ ఉంది. సో ఇదైతే మంచిగా మీకు మంచి రిటర్న్స్ అయితే రాబోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఓకే, స్టాప్ లాస్ ఏదైనా మనం పెట్టింది స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే మీరు దాన్ని అప్లై చేయండి. సో దీనిలో కూడా మనం వచ్చేసి మీరు చూసినట్లయితే దగ్గర 12.49 ఇది మనకి జీ మీడియా ఇది వచ్చేసి 12.49 అనేది మీరు 12.35 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని ఈ రెండు మీరు ఎంటర్ అవ్వడం అనేది చేయండి. ఓకే, ఈవెన్ జీలన్ అనేది ఇక్కడ చూస్తున్నాము. సో వన్స్ స్టాక్ అనేది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది అప్పర్ సర్క్యూట్స్ కొట్టే ఇది ఏంటంటే ఇది వచ్చేసి మైక్రో క్యాప్ అంటే అప్పర్ సర్క్యూట్స్ కొట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కాకపోతే నాకు ఈ రెండింటికంటే మీరు జీ ఎంటర్టైన్మెంట్లో అయితే మీరు ఎంటర్ అయితే అవ్వండి. ఓకే, జీ ఎంటర్టైన్మెంట్లో అయితే ఎంటర్ అయితే అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇది జియో ఫైనాన్స్. సో జియో ఫైనాన్స్కి వచ్చేసి ఒక ఇంపార్టెంట్ బజ్ అనేది వచ్చిందండి. జియో ఫైనాన్స్ వచ్చేసి అది మేజర్గా ఏంటంటే జియో పేమెంట్స్ బ్యాంక్లో 82.17% ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్యూజ్ చేసింది జియో పేమెంట్స్ బ్యాంక్లో మనకు వచ్చేసి 82.17% ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్యూజ్ చేసింది అన్నట్లుగా చూస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే మనకి దీని మీద కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. దగ్గర మనకు వచ్చేసి ఇది 309 మేజర్ సపోర్ట్ వచ్చేసి 309 అండి. 309 ఇది కూడా మంచి హైస్ నుంచే మనకి లోస్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మీరు దీన్ని ఒకవేళ మీరు టేకప్ చేయాలనుకుంటే మాత్రం జియో ఫైనాన్స్ అనేది మీకు చాలా అగ్రెసివ్గా రిటర్న్స్ అయితే ఇస్తుంది, లైక్ పోనావాలా ఫైనాన్స్. సో మంచి రిటర్న్స్ అయితే ఇస్తుందండి, మీరు అది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమైతే మనం ఐపీఓస్ కూడా పింక్ చేస్తున్నాము, మన రికమెండేషన్స్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్లో కూడా పింక్ చేస్తున్నాము. వాట్సాప్ గ్రూప్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు మన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. సో ఆటోమేటిక్గా కొన్ని మనం టిప్స్ అయితే ఇస్తున్నాము, మంచిగా వర్కౌట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.